ఎమ్మెల్యే గూడెం సోదరుడి ఆస్తులు అటాచ్ అంట. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్ల జప్తు చేసిన ఈడీ అంట. అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు గుర్తింపు, 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు వెల్లడి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. అలాగే ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39.8 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పుడు ఆ మైపాల్ రెడ్డి గురించి మనం ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి, ఆల్రెడీ మైపాల్ రెడ్డికి సంబంధించిన అక్రమాలు ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు వీటిని కాపాడుకోవడానికి పాపం ఆయన పార్టీ మారింది. పాపం కాంగ్రెస్ కన్నుగా కప్పుకుంది వీటిని కాపాడుకోవడానికి. ఇప్పుడు అటు లేదు ఇటు లేదు, ఈడీ వచ్చి ఇప్పుడు మొత్తం ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు పాపం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది అనుకున్నారు, కానీ ఇక అప్పుడు బయటకు వచ్చింది ఇక మొత్తం. అక్రమ క్వారీ నిర్వహణలో పటాన్ చెరువు ఎమ్మెల్యే సోదరుడు సంతోష్ సాండ్ గ్రానైట్, అలాగే జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ అంట. 300 కోట్ల అక్రమాలు గుర్తించిన ఈడీ. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన 80.5 కోట్ల ఆస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు సోమవారం జప్తు చేశారు. ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39.8 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే పటాన్ చెరువు పోలీసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు వివరించారు. షేర్ల రూపంలో ఉన్న 1.12 కోట్ల డిపాజిట్లను కూడా అటాచ్ చేసినట్లు తెలిపారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో మైనింగ్ లైసెన్స్ పొంది జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. గూడెం మధుసూదన్ రెడ్డి